నరేంద్ర మోదీ గారైతే ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్తున్నారు. ఈరోజు, రేపు ఇజ్రాయెల్‌లో పర్యటిస్తారు. 2017 తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళడం ఇదే తొలిసారి. మొత్తం ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2 సార్లు వెళ్లారు. ఈ గడిచిన 11 సంవత్సరాల్లో ఆయన 2 సార్లు అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇది రెండోసారి. అలాగే 2018లో బెంజమిన్ నెతన్యాహు కూడా భారతదేశానికి పర్యటించడానికి వచ్చారు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణ సంబంధాలు, అలాగే మరికొన్ని వాణిజ్య సంబంధాల గురించి మాట్లాడడానికి వెళ్తున్నారు. మరికొంతమంది వ్యాపారవేత్తలు కూడా అక్కడ మాట్లాడతారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ పార్లమెంట్లో ఆయన ప్రసంగిస్తారు. ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్తో కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అలాగే బెంజమిన్ నెతన్యాహు ఇచ్చేటటువంటి వ్యక్తిగత విందులో కూడా పాల్గొంటారు. మన దేశానికి చెందినటువంటి ఒక దాదాపు 40,000 మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. వాళ్ళతో కూడా భేటీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే ఈ పర్యటన చాలా ఉద్రిక్తత సమయంలో జరుగుతుంది. ఎందుకంటే అటు అమెరికా, ఇరాన్ మధ్య పూర్తిగా సంబంధాలు క్షీణించాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇప్పటికే హెజ్బొల్లాని కంట్రోల్ చేస్తున్నారు. లెబనాన్ అయితే హెజ్బొల్లాని స్పందించొద్దని చెప్పేసింది. మరొక వైపు ఏమొచ్చేసి ఇటు పశ్చిమాసియాలో ఏం జరుగుతుందో మనకు తెలిసినే ఉంది. ఇప్పుడు 5వ సంవత్సరంలో కూడా అడుగు పెట్టేశాయి రష్యా, ఉక్రెయిన్. సో ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారి పర్యటన అనేది ఒక విధంగా ఒక పెద్ద ప్రాధాన్యతని సంతరించుకుందని చెప్పొచ్చు. ఆయన ఈ రోజు కానీ రేపు కానీ పార్లమెంట్లో ప్రసంగిస్తారు, ఇజ్రాయెల్ పార్లమెంట్.